అందరికీ హాయ్ అండి. నేను మీ వసంత. ఈరోజు నేను చేసేదేంటంటే కాకరకాయ అండి. చాలామందికి కాకరకాయ అంటేనే పడదనమాట. కానీ నేను చేసే విధానం మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా కాకరకాయ అనేది తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. ముందుగా అయితే కాకరకాయనంతా తొక్కు తీసేయాలండి. గరిటెతో కానీ ఏదైనా కొంచెం చాకుతో కానీ తీసేసి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా అంటే మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఒక టమోటా, ఒక ఉల్లిగడ్డ, ఒక మిరపకాయ పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్‌లోకి నూనె వేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయలని అందులోకి వేసేయండి. దాన్ని కలితిప్పేసి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్‌లోన ఒక 2, 3 నిమిషాలు వేయించి మీడియం ఫ్లేమ్‌కి పెట్టి ప్లేట్ మూసేసేయండి. అలా మధ్య మధ్యలోన ఇలా కలదిప్పుకుంటూ గంటితో కలుపుకుంటూ చేసామంటే ముక్క అనేది మెత్తబడుతుందన్నమాట. చూడండి, ఆల్మోస్ట్ ముక్క అనేది బాగా మెత్తపడినట్లు మనకి బ్రౌన్ కలర్ వస్తుంది. పక్కకి తీసేసుకొని అందులోకి ఎలాంటి పోపు దినుసులు ఏం అవసరం లేకుండా ఆనియన్, పచ్చి కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోండి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే టమోటా ముక్కలు వేసేసుకోండి. టమోటాలన్నీ మెత్తబడేలా వేయించుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ టైప్లో చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, టమోటా ముక్కలన్నీ మెత్తబడ్డాయి. ఆ తర్వాత కాకరకాయని వేసేసుకోండి. అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని మొత్తం అంతా కలబెట్టుకోండి. మనకి కాకరకాయ అనేది ముందునే ఉప్పు వేసి నూనె వేసి వేయించుకున్నాం కాబట్టి అక్కడే చేదంతా వెళ్ళిపోయి ఉంటుందండి. తర్వాత మనకి చక్కెర అయినా సరే, బెల్లమైనా సరే. నేను బెల్లం వేస్తే మాకు నచ్చదండి, అందుకే నేను చక్కెర వేసుకున్నాను. సో మీరు బెల్లంగానే వేసుకోవచ్చు. చూడండి, ఎలాంటి చుక్క నూనె లేకుండా కాకరకాయ అనేది ఈ విధంగా చేసుకున్నామంటే తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. చూసారు కదా ఎలా ఉందో. ఇది రోటీ లెగ్ కానివ్వండి, రైస్ లెగ్ కానివ్వండి, చాలా అంటే రైస్ లెగ్ కానీ తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ చేసే మేలు కన్న తల్లి కూడా చేయదంటారు. అందుకని కాకరకాయ అనేది సూపర్ అండి. చూడండి, పూర్తిగా కుక్ అయిపోయింది. ఎలాంటి చుక్క నీళ్ళు కూడా పోయకుండా తక్కువ నూనెతోనే ఈ విధంగా చేసుకోవచ్చు. పోపు దినుసులు కూడా అవసరం లేదండి. చూసారు కదా, కాకరకాయ అనేది రెడీ అండి. విత్తనాలు ఉంటే అలాగే వేసేసుకోండి, ఎందుకంటే అవి కరీం అని పంటికి తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.